గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాబముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడిగా ఎంచబడును. ఇది తెలుగులో చదివినప్పుడు చాలామంది అపార్థం చేసుకుంటారు ఈ వాక్యాన్ని. ఇదొక పాజిటివ్ సెంటెన్స్గా తీసుకుంటారు, కానీ అందులో నెగిటివ్ మీనింగ్ ఉన్నదని మనకి అర్థమవదు. చూడండి, మరలా చదువుతున్నాను. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాబముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడిగా ఎంచబడును. చిన్నప్పటి నుంచి గారంగా పెంచితే వాడు కుమారుడిగా తీర్చిదిద్దబడతాడు అనేది ఒక పాజిటివ్గా మనకి మీనింగ్ ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో దీనికి అర్థం ఏంటంటే, A servant pampered from childhood will become a rebel. A servant pampered from childhood will become a rebel అంటే అర్థం ఏంటంటే, పనివాడిని చిన్నప్పటి నుండి ఆ రోజుల్లో చిన్నప్పటికే చిన్నపిల్లలనే పనివారిగా, పాలేరులుగా, దాసులుగా తీసేసుకునేవారు, కొనుక్కునేవారు. మన పనివారిని గారంగా, అతి గారంగా, బాగా ఎక్కువగా మనం చనువిచ్చి చూసుకుంటూ ఉంటే ఆ గారాన్ని వాడు మిస్యూజ్ చేసుకుని, వాడు చనువుగా తీసుకుని యజమానుని మీద తిరగబడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త అనేది దీనికి అర్థం అనమాట. పనివారిని ప్రేమగా చూడటం చాలా మంచిది, అది దేవుడు ఇష్టపడేది. కానీ ఆ పనివారిని కానీ లేక ఇంట్లో ఎవరిని చేర్చుకున్నప్పటికీ కూడా వారిని ప్రేమిస్తూనే డిసిప్లిన్లో పెట్టడం అనేది చాలా యుక్తి, చాలా మేలుకరమైనది. ఈవెన్ మనకు పుట్టిన పిల్లలైనప్పటికీ కూడా కొంతమంది పిల్లల్ని పెంచుకుంటారు. వారి పిల్లలతో పాటు వారి కొంతమంది పిల్లల్ని పెంచుకుంటారు. పెంచుకున్న రోజున చాలా బాగుంటారు. పెంచుకున్న ఆ డేని, బేబీని తీసుకున్నప్పుడు యాజ్ ఇఫ్ దేర్ ఓన్ చైల్డ్గా, వారి యొక్క సొంత బిడ్డగా భావించి చాలా చక్కగా ఉంటుంది. సొంత బిడ్డ, పెంపుడు బిడ్డ ఇద్దరు ఎదిగినప్పుడు ఈ తల్లిలోనే, ఈ తండ్రిలోనే డిఫరెన్సెస్ కనబడిపోతూ ఉంటాయి. నేను అందుకనే చాలామందికి చెప్తూ ఉంటాను, నీ బిడ్డతో సమానంగా పెంచగలిగే ప్రేమ నీలో ఉంటే పెంచుకో తప్ప, లేకపోతే అలాగే ఇప్పుడు కూడా పెంపుడుగా ఇంకొకరు తెచ్చుకుని అడాప్ట్ చేసుకోవద్దు. అసలు పిల్లలే లేరనుకో, అప్పుడు అడాప్ట్ చేసుకుంటే గొడవే లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో అబ్రహాము, సారా. వారికి పిల్లలు లేనప్పుడు దాసి అయినటువంటి హాగరుతో అబ్రహాముని కాపురం చేయమని చెప్పి ఇష్మాయేల్ అనే కుమారుడు కన్న తర్వాత పిల్లలు పుట్టరు అనుకున్న ఆ యొక్క సారమ్మకి పిల్లవాడు పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు. ఇద్దరు ఎదుగుతున్నారు. ఇస్సాకు పాలు విడిచిన సమయం అయింది, బలమైన ఆహారం తినే వయసు వచ్చింది. సొంత కొడుకైనటువంటి ఇస్సాకు ఆడుకుంటున్నప్పుడు పెంపుడు కొడుకులాగా ఉన్నాడు. అంటే ఆ దాసికి పుట్టిన బిడ్డ అయినటువంటి అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు, ఇస్సాకు ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు ఏదో వెటకారంగా ఏదో మాక్ చేసి ఉంటాడు, ఎక్కిరించి ఉంటాడు. అది చూసింది లోపల కిటికీలోంచి తల్లి అయినటువంటి సారా. వెంటనే చాలా పెద్ద గొడవ చేసి ఆ దాసి దానికి పుట్టినోడిని ఇంట్లోంచి పంపేయన్నది. అది చాలా పెద్ద గొడవ అయింది. అబ్రహాం చాలా దుఃఖపడ్డాడు. కానీ పుట్టినప్పుడు, ఆ బిడ్డను చేర్చుకున్నప్పుడు, ఈమెకి గర్భఫలం రానప్పుడు వాడు చాలా అపురూపంగా పెంచబడ్డాడు. తల్లి యొక్క ప్రేమ మారిపోద్ది. అడాప్ట్ చేసుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, తర్వాత మారిపోతూ ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఇంట్లో మన సొంత పిల్లలైనప్పటికీ కూడా, మన పిల్లలు పెంచే విధానంలో కూడా గారం పెట్టడం ఎంతవరకు మన హద్దుల్లో ఉంటూ గారం పెడుతున్నామో చెక్ చేసుకోవాలి. బైబిల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎలి అనే ఒక దైవ సేవకుడు చాలా విపరీతంగా తన పిల్లల్ని ప్రేమించి గారం పెట్టాడు. హొఫ్నీ, ఫినెహాస్ అనే తన సొంత కొడుకులే దేవుని విరోధంగా, తండ్రికి దుఃఖాన్ని, కుటుంబానికి శాపకరంగా వారి జీవితం ముగిసింది. గొప్పవారే తమ పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోయారు అతి గారం వల్ల. భక్తుడైన దావీదు జీవితం మనం చూడొచ్చు. దావీదు తన పిల్లల్ని చాలా గారంగా పెంచాడు. అదోనియా అనేవాడు దావీదుకి విరోధంగా, అంటే దావీదు యొక్క పర్మిషన్ లేకుండా తానే రాజులని ప్రకటిస్తూ ఇవన్నీ చేస్తున్న అదోనియాని దావీదు కరెక్ట్ చేయలేదు.
చివరికి అది ఎంతో ఘోరానికి అదోనియా ప్రాణాలు పోవడానికి కారణమైంది. అలాగే దావీదు తన సేవకుడైన యోవాబు విషయంలో చూడొచ్చు. తన సేవకుడైన యోవాబు అంటే ఎవరో కాదు, తన సొంత సహోదరి కొడుకే, అక్క కొడుకే, సెరూయా కొడుకే. నా మేనల్లుడే కదని చెప్పి చాలా ప్రేమగా చేర్చుకున్నాడు దావీదు యోవాబుని. ప్రేమ వేరు, క్రమశిక్షణ వేరు. యోవాబు నా దగ్గరే, నా బిడ్డే, నా మేనల్లుడే కదా అని చెప్పి పెంచుకున్నాడు. అటువంటి యోవాబు దావీదు మాటని కాదని కొన్ని తప్పులు చేస్తున్నప్పుడు దావీదు కరెక్ట్ చేయలేకపోయాడు యోవాబుని. ఎందుకంటే కొన్ని రోజులు యోవాబు మీద డిపెండ్ అయిపోయాడు దావీదు. అతను ఉంటే చాలు నాకు అనుకున్నప్పుడు, అతడు తప్పు చేసినప్పుడు కరెక్ట్ చేయలేకపోయాడు. చివరికి యోవాబు పరిస్థితి ఏమైంది? యోవాబు దావీదుతో సమానమైనటువంటి హక్కుదారుడిగా తను ప్రవర్తించాడు. చివరికి యోవాబు మరణం చాలా దుఃఖకరమైన మరణం. దావీదు సొలొమోనుకు అప్పగించాడు. సొలొమోను యోవాబుని చంపించడం జరిగింది. ముందున్న ప్రేమలు చివరి వరకు కొనసాగాలి అంటే, ముందున్న ఆ యొక్క చక్కటి మంచి రిలేషన్ చివరి వరకు కొనసాగించాలి అంటే ప్రేమ, క్రమశిక్షణ, లవ్ అండ్ డిసిప్లిన్ రెండు సైమిల్టేనియస్గా వెళ్ళాలి. అలా వెళ్ళకుండా గారం పెట్టడమే ఒక ఎజెండాగా తీసుకుని, అదే పనిగా తీసుకుని టూ మచ్గా గారం పెడితే సొంత కన్న కొడుకు రివర్స్ అవుతాడు. తన దగ్గరున్న దాసుడు, దాసి కూడా గారం పెట్టి ఒకేసారి కోపడితే వాళ్ళు కూడా తిరుగుబడే అవకాశం ఉంటుంది. కనుక జ్ఞానంతో మనం ప్రవర్తించాలి. అందరినీ ప్రేమించాలి. కొడుకుని, కూతుర్ని, పెంచుకున్న వారిని లేక పనివారిని అందరినీ ప్రేమ విషయంలో ఏమాత్రం తేడా లేకుండా ప్రేమించమని బైబిల్ చెప్తుంది. కానీ ప్రేమతో పాటు క్రమశిక్షణ పెట్టడంలో, కరెక్ట్ చేయడంలో లేట్ చేసామా చేయి దాటిపోతాం. కరెక్ట్ చేయడానికి మనకు సమయం దొరకదు. ఒకవేళ సమయం ఉన్నా కరెక్ట్ చేయలేని స్థితికి వాళ్ళు ఎదిగిపోతారు. మనము కూడా పరిస్థితులు దాటిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి యుక్తి కలిగి ప్రవర్తిద్దాం. పిల్లలు పెంచడంలో కానీ, మన క్రింద పనిచేసే వారి విషయంలో కానీ జ్ఞానముతో ప్రవర్తిద్దాం. ప్రేమిద్దాం, క్రమశిక్షణ పెడదాం. ముందున్న ప్రేమను రాగాలు చివరి వరకు కొనసాగేలాగా యుక్తిగా, జ్ఞానముతో, యథార్థంగా ప్రవర్తిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనకి మేలుకరంగా ఫలింపజేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలు. మా కుటుంబంలో అనేకమైనటువంటి రిలేషన్స్ మాకు ఇచ్చావు. పిల్లలు, తల్లిదండ్రులు, అన్నా తమ్ములు, స్నేహితులు, బంధువులు, మిత్రులు, పనివారు, యజమానులు, ఈ అన్ని రిలేషన్స్లోనూ కూడా అన్ని రిలేషన్స్లో ప్రేమను మేము చూపిస్తూ, ప్రేమతో పాటుగా ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా క్రమశిక్షణలో కూడా మేము నడిపించుకోవాలో, యజమానులుగా, తల్లిదండ్రులుగా, పెద్దలుగా నీ యుక్తి, నీ వివేకము, నీ ఆలోచన మాకు దయచేయండి. ఎక్కువగా గారం పెట్టి వారు పెద్ద తప్పు చేసినప్పుడు ఒకేసారి గద్దిస్తే వారు చేయి దాటిపోతారు. కనుక మొట్టమొదటి నుంచి రిలేషన్ అయినా ప్రేమ, గద్దింపు, నీ పరిశుద్ధాత్మైన నీ ఆత్మజ్ఞానముతో కూడిన వివేచనతో నడిచే జీవితము మాకు దయచేసి మమ్ములను, మా కుటుంబాలని, మా పనివారిని, మా యజమానులను, మా అందరితో మా యొక్క రిలేషన్స్ను నాయన, మా యొక్క సంబంధాలనైనా సత్సంబంధముగా మా చివరి శ్వాస వరకు మేము కొనసాగించుకోవటానికి నీ కృప మాకు దయచేయమని, నీ ఆత్మ నడిపింపు, నీ విజ్ఞత, నీ వివేచన దయచేయమని కోరుచున్నాను. ఉదయకాల సమయం నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించమని, ప్రతి కుటుంబంలో నీ సమాధానం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకము మనల్ని ఇప్పుడు ఎల్లప్పుడూ సరైన మార్గంలో నడిపించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.